చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున మీ అకౌంట్లోకి వస్తుందమ్మా. మీరేం పోవాల్సిన పనిలే, మీ అకౌంట్లోకి వస్తుందమ్మా. అంటే సంవత్సరానికి 18,000. 5 సంవత్సరాల కాలంలో 90,000 ఒక్కొక్క మహిళకు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 90,000 రూపాయలు వస్తుందమ్మా. రెండో పథకం ఏమంటే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఒక్కొక్క స్టూడెంట్కు, ఒక విద్యార్థి కానీ విద్యార్థినికి కానీ ఒక్కొక్క స్టూడెంట్కి 15,000 రూపాయలు నెలకి ఇస్తారమ్మా. అంటే 5 సంవత్సరాల కాలంలో 75,000 ఇస్తారమ్మా. ఇద్దరుని ముగ్గురుని ఇస్తారమ్మా. జగన్ మాదిరి మోసం చేయడు మా చంద్రబాబు నాయుడు. జగన్ అందరికి ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరికి అంటున్నారు. ఇంటికి ఇద్దరునే ముగ్గురునే నలుగురునే ఒక్కొక్కరి 15,000 రూపాయలు ఇస్తారమ్మా. గ్యాస్ సిలిండర్లు మా సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మరి ఆ 3 సిలిండర్లకు మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము. ఆర్టీసీ బస్సుల్లో ముఖ్యంగా మహిళలకు మీరు ఎక్కడికి పోవాలన్నా రాష్ట్రంలో బాగా వినండి మా మహిళలు, మీరు రాష్ట్రంలో ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సులో ప్రయాణం ఉచితం. మీరు విజయవాడవో, నెల్లూరువో, తిరుపతివో, కర్నూలువో, మీ బంధువులు ఉంటే ఎక్కడికైనా వైజాగ్కో ఎక్కడికైనా కూడా మీకు బస్సులో ఉచిత ప్రయాణం మా. తర్వాత పెన్షన్ కూడా 3,000 నుంచి మీ ఇళ్ళలో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000కి పెంచుతారమ్మా. మీకు ఇప్పుడు చెత్త పన్ను వేస్తానంటే జగన్ చెత్త పన్ను కడుతున్నారు. మీరు 100 రూపాయలు 150 రూపాయలు కడుతున్నారు ప్రతి నెల. చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వస్తానే ఫస్ట్ సంతకం చెత్త పన్ను తీసేయడమ్మా. చెత్త పన్ను తీసేసే సంతకమే చంద్రబాబు నాయుడు చేసే పెద్ద సంతకం. కాబట్టి ఇవన్నీ రావాలా, ఈ పథకాలన్నీ రావాలా, మనం బాగుపడాలా, మన కుటుంబాలు బాగుపడాలా, మనము బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కోడాలమ్మా. అదేవిధంగా మీ ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారమ్మా. పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచుతారమ్మా. ఈ నెలది, రేపు నెలది, జూన్ నెలది, 3 నెలలది కలిపి జూలై నెలలో 7,000 ఇస్తారు. తర్వాత ప్రతి నెల 4,000 ఇస్తారమ్మా. మా బీసీ, ముస్లిం, బీసీ మైనారిటీలకు 50, ఎస్సీ ఎస్టీలకు అందరికీ 50 సంవత్సరాలకి పెన్షన్ అమ్మా. 50 సంవత్సరాల నుండి పెన్షన్ మీకు అందుతుంది. మీకు అందరికీ కూడా ఈ సౌకర్యాలు వస్తాయి. కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గెలిపించండి. వరదరాజరెడ్డి గారికి ఎమ్మెల్యేకు, ఎంపీకి భూపేష్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని మా వీధిలో ఉండే మహిళలందరినీ కోరుకుంటానమ్మా. నమస్తే నమస్తే మా నమస్తే మా నాన్న నమస్తే నా సైకిల్ గుర్తు చేయండి అన్నా. నమస్తే తమ్ముడు, సైకిల్ గుర్తు చేయండి. వరదరాజరెడ్డి గారు వచ్చారు, పెద్ద చూడండి అన్నా. పై అమ్మా నమస్కారం తల్లి, సైకిల్ గుర్తు చేయండి అమ్మా. అమ్మా నమస్కారం తల్లి, సైకిల్ గుర్తు చేయండి అమ్మా. 2 ఓట్లు సార్ మా ఎంపీ ఓట్లు, ఎమ్మెల్యే ఓట్లు, సైకిల్ చేయండి అమ్మా. కూడా మీ సైకిల్ గుర్తు చేయడం నమస్తే నా సైకిల్ గుర్తు చేయండి. चलो चलो पानी 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 ना वाला वाला अम्मा बेदारा नमस्ते अम्मा अम्मा बेदारा वरदान सैकिल गुर्तु చేయండి అమ్మా. సైడ్ రండి రాడే ముందు రాడే అమ్మా సైకిల్ గుర్తు చేయండి అమ్మా. ఓట్లు సార్ మా ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, సైకిల్ చేయండి అమ్మా. మా సైకిల్ గుర్తు చేయండి తల్లి. మా సైకిల్ గుర్తు చేయాలమ్మా. సలామ్మా సైకిల్ గుర్తు చేస్తారమ్మా. సైకిల్ గుర్తు చేయండి తల్లి. మా సైకిల్ గుర్తు చేయండి అమ్మా. మా సైకిల్ గుర్తు చేయండి మా. మా సైకిల్ గుర్తు చేయండి మా. అమ్మా సైకిల్ గుర్తు చేయండి మా. सलाम भाई बढ़िया साइकिल को डालो भाई साइकिल को डालो अम्मा साइकिल को गेट में ले
సైకిల్ గుర్తుకెళ్ళండి, సైకిల్ గుర్తుకెళ్ళి. నమస్తే నమస్తే మా పైన మిద్దెపోయినమ్మా, సైకిల్ కొట్టుతానమ్మా, సైకిల్ కొట్టుకెళ్తానమ్మా. ఉండు